పులివెందుల వైసీపీ నేతలపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఫైర్ అయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నేతలెవరిని నామినేషన్లు వేయనీయరంటూ వైసీపీ నేత సతీష్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 11 మంది నామినేషన్లు వేశారని గుర్తు చేశారు. 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించినా వైసీపీకి డిపాజిట్ దక్కలేదన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామని తెలిసే నామినేషన్ వెయ్యనీయరని ఇప్పటి నుంచే టీడీపీపై తప్పుడు ప్రచారానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీటెక్ రవి. పులివెందుల మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా దుష్యంత్ రెడ్డిని నియమించాలని చూస్తున్నారని, దుష్యంత్ రెడ్డి తనకి వ్యక్తిగతంగా మిత్రుడే అయినా రాజకీయంగా శత్రువే అన్నారు. ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్, అంటే వాళ్ళ నామినేషన్ ఏనిరంట, వాళ్ళు ఏనిరంట అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు. దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్లు వేసినారు, ఎలక్షన్ జరిగింది, తర్వాత అంతా కూడా జరిగింది. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు నిద్ర రాలంట, 3 రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు. 2 ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ ఊర్లో ఇప్పటికీ కూడా అన్నీ చాలా బాగుండాలి. చాలా బాగుంటే నిజంగా రియల్ ఎస్టేట్ ఎట్లుండాలా, పరుగులు పెట్టాలా. ఈరోజు పడిపోయిందా లేదా? మీరు సక్రమంగా అన్నీ చేసి ఊరును అన్ని విధాలా డెవలప్ చేసిందంటే మున్సిపాలిటీని, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా మేము సార్ట్అవుట్ చేసి